ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 1,41,00,000 మంది రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అది కూడా గ్రామ సచివాలయంలోనే ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా, మీకు ఎవరికో రాలేదు, ఇంకోళ్ళకి రాలేదు, ఎక్కడో చెప్పి మీరు ఏదో డైవర్ట్ చేసే కార్యక్రమం చేయదు. దాంట్లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, అది కూడా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే 1,50,000 బీమా. అట్లానే ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు ఇమీడియట్గా ఆ రోజే 10 లక్షల రూపాయలు గ్రామ సచివాలయం నుంచి 10,000 రూపాయలు గ్రామ సచివాలయం నుంచి వాళ్ళ ఖర్చులకు సంబంధించి దాని తర్వాత 5 లక్షల రూపాయలు బీమా అనేది ప్రభుత్వం చెల్లించింది. మీరు అన్నట్టు జనసేన వాళ్ళకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెల్లించింది ప్రభుత్వం తరపున బీమా. వినండి సార్, వినండి, ప్రభుత్వం తరపున వినాలి ఓదార్పు యాత్ర. ఈ మాట రేపు మీరు మళ్ళీ జనాల్లోకి పొలిటికల్ యాత్ర ఏదో ఒకటి చేపట్టి వెళ్ళబోతున్నారు కదా, అప్పుడు వెళ్ళి గ్రామాల్లో పల్లెల్లో మేము జనసేన లాగా నోటికేది వస్తే అది మీలాగా నోటికేది వస్తుంది నేను చెప్పట్లా. విత్ రికార్డ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ప్రజల్లో చెప్తాం. మేము సింగిల్ గానే పోయి చెబుతాం మా ప్రజల్లోకి, మీరు ఎందుకు కంగారు పడతారు? మేము కాదు మేమే 4 పార్టీలు అంటేసుకొని పోయి చెప్పాం, సింగిల్ గానే పోయి చెబుతాం. మీరేం కంగారు ఏం పడద్దు, మీరు వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతారు? వెయిట్ అండ్ సీ. ఒక నిమిషం వినాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓదార్పు యాత్ర డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు, ఏది మీకు వచ్చి ఎవరెవరు చెక్కులు ఇచ్చారో ప్రూఫ్లు పెట్టాలి. ఆ ఓదార్పు యాత్రకు సంబంధించి వాళ్ళని వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇవ్వడానికి అంటేనే కదా సోనియా గాంధీ ఏది మీరు పంచలోరు తీస్తాంతారన్న పార్టీ ఆ అధ్యక్షురాలు, అయ్యా అట్ట కాదు అందరూ జిల్లా హెడ్ క్వార్టర్ బిల్లు, ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ మహానబడి అని చెప్తేనే ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది. అసలు మా రాజకీయ ప్రస్థానం ఏదైతే విడిగా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి. అంటే మీరు అప్పుడు ఇంకా తెలియదు, మీరు రాజకీయాల్లో ఉండండి. అప్పుడు ఆ సినిమా అప్పుడు మీరు సినిమా టికెట్లు మీరు ఆ సినిమా టికెట్లు అమ్ముకునే దగ్గర ఉంటారు కానీ అప్పుడు మీరు రాజకీయాల్లో లేదు. వినండి, అప్పుడు మీరు ఆ చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు అమ్మే దగ్గర ఉంటారు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరులే. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మీరు సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముతా ఉంటుంటారు. సో మీకు తెలియదు, అది సో గుర్తుపెట్టుకోవాలి దాన్ని. రెండోది మా పార్టీ గురించి మా పార్టీ మళ్ళీ చెబుతున్నా, మా పార్టీ 2011లో పెడితే ఇప్పటికి ఈ 14 ఏళ్లలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి సింగిల్గా, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు, మాకు 151 సీట్లు సింగిల్గా వాళ్ళ ఏజెండా మహిళ. మళ్ళీ చెప్తున్నాం, ఒకరోజు సిపిఐ, ఇంకో రోజు సిపిఎం, బిఎస్పి, బీజేపీ, తెలుగుదేశం, ఇట్లా ఎవ్వరి జెండాలని మహిళ ఎవరి చేత తన్నించుకోలే. ఏది మా పార్టీ కార్యకర్తల్ని పక్క పార్టీ వాళ్ళ చేత ఎక్కడ తన్నించుకోలే. మళ్ళీ మీరు చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొడుతుంటే ఇప్పటికీ మళ్ళీ మీ నాయకుడు నోరెత్తి మాట్లాడు, అది మీ పార్టీ. మీ నాయకుడు నోరెత్తి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని జనసేన వాళ్ళు కుక్కలను కొట్టే దిక్కు ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీ నడుపుతున్నారా? మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారా? ఎవడని చెప్తే నవ్వుతాడమ్మా. తెలుగుదేశం పార్టీకి బి పార్టీ మీది, మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే అట్లా. రెండు, ఆయన చెబుతున్నాడు ఏది తెలుగుదేశం మహానుభావుడు చెప్తా ఏమంటాడు ఆయన, కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ ఇలా ఒడ్డు పొడుగు, చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ ఏజ్లో ఆయన అందరం చూసి వచ్చేస్తున్నారు అని చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు ఆ ఒడ్డు పొడుగు అన్నీ చూసి. తెలుసో లేదో నిన్నే మీరు వాళ్ళ పేపర్లో చూస్తే అర్థమైద్ది. పొద్దుటూరుకు సంబంధించి కౌన్సిలర్లు మా కౌన్సిలర్లు మీ వాళ్ళు తీసుకున్నారు, ఏది బెదిరించో ప్రలోభాలు చేసో. మళ్ళీ ఆళ్ళలో కొంతమంది ఆల్రెడీ వెనక్కి వచ్చారు. సొంత గుడికి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పేపర్లో చదువుకుంటే వస్తుంది, అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో రావులే. సో మిగిలిన పేపర్లు ఇప్పుడు చదవటం అలవాటు ఉంటే అవుతుంది. అడ్డదారిలో మీరు ఏ విధంగా బెదిరించి మన తిరుపతిలో చూసాం కదా, కౌన్సిలర్లు ఉన్నటువంటి బస్సు మీద దాడి చేసి శంకర్ యాదవ్ అనే అతను వినండి ఏ విధంగా దాడి చేసో కిడ్నాపులు చేసో, ఏది పక్కదారిలో అడ్డదారిలో మనకెప్పుడు అక్రమమే కదా. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి సక్రమంగా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? నేను అడిగాను చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా ఎప్పుడైనా పార్టీ నడిపాడా? మీ పార్టీ అక్రమంగా లాక్కున్నావు, మీ పార్టీ అక్రమంగా వెనుపోటు పడిచి లాక్కున్నారు. మీ నాయకుడు ఎప్పుడన్నా సక్రమంగా ముఖ్యమంత్రి అయ్యాడా? సక్రమంగా అక్రమంగా తప్ప ఏ రోజైనా సక్రమంగా
వినాలి. We మీ don't పార్టీ need కార్యకర్తలు మా NTR. పార్టీలో జాయిన్ అవుతున్నారంటే తెలుసా? చూపించమంటారా? కాపాడుకోలేక We సిగ్గుమాలిన don't వాళ్ళగా need వదిలేశారు కానీ NTR అని అందరూ ఊళ్ళో తెలుసా? రైతులంతా ఒడ్డెండేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు నక్కొచ్చి తోకండి వేసుకుందంట. మీ రామారావు గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు అనేవాడు మేకవన్న పులి, తేనె పూసిన కత్తి, గాంధీని చంపిన ఘాట్ సార్, ఒకటే. మీ పార్టీ నీతి న్యాయపరంగా, విధానాలను చంద్రబాబు ధర్మపరంగా నాయుడు నిలబడిందా? స్వయంగా మీ పార్టీ మీరు ఒక అధ్యక్షుడు ఓకే అండి, ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అదే, ప్లీజ్. ఆయన కార్యకర్తలు ఏమన్నా చెప్పండి. వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ వెన్నుపోటు పొడిచి మీ పార్టీ లాక్కున్నాడు. సక్రమంగా మీ తీసుకున్నాం, పార్టీ మీలాగా అక్రమంగా పొడిచి, వెన్నుపోటు పొడిచి, చెప్పులు ఇసిరేసి, లాక్కోరా. అది మీ బతుకులు. ఇప్పుడు కూడా డిప్యూటీ మేయర్లు ఎట్లా వస్తున్నాయి? రాజుగారు డిప్యూటీ మేయర్లు ఏ మార్గంలో వచ్చినాయి? గల్లంత అవుతా ఉంది. పార్టీ ఆ, కార్యకర్తలు లేరు, మున్సిపల్ వైస్ నాయకులు చైర్మన్ లేరు, ఏ మొత్తం మార్గంలో వెళ్ళిపోతున్నారు. వచ్చినాయి? కాపాడుకున్నాయా ఏ మార్గంలో బాబు, వచ్చారు? మీరు చెప్తాను జనాలు సూచనలు అది పట్టించుకునే లేరు. మీరు ఒకే ఒక్క మీరు కార్పొరేటర్ పట్టించుకోని తిరుపతిలో జనాలు, మీ ఉంటే పార్టీ కార్యకర్తలు ఎలా మీకు పట్టించుకుంటూ డిప్యూటీ మేయర్ వచ్చింది? ఈ పొద్దున్న జనాలు, సున్నా మీ జనాలు కార్పొరేటర్లు ఎక్కడికి నెల్లూరులో ఉంటే చేయండి. ఎలా డిప్యూటీ మేయర్ వచ్చింది? జనాలకు ఏమని చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తారు? మీ బతుకు ఏ రోజైనా సక్రమంగా బతికిన బతుకులని తెలుగుదేశం వాళ్ళే. భరోసా మీ లేకుండా పార్టీ పార్టీ అధికారం అక్రమ బతుకు. పెట్టింది. సింగిల్ మీ గా చంద్రబాబు వస్తాం, నాయుడు అక్రమ సింపుల్ గా బతుకు. వస్తాం, సింబల్ మరి మీరు వస్తాం. మాట్లాడతారు మీరు చివరికి కూర్చొని. సింగిల్ గా మిగిలారు కదా. ఆ, సక్రమంగా సింగిల్ ఎన్నికల్లో గా గెలిచి వచ్చినప్పుడు మీ తీసుకోండి. నాయకుడు ఏమయ్యాడు ఇప్పుడు? సక్రమంగా ఎన్నికల్లో గెలిచి తీసుకోండి. మీకు దమ్ముంటే మీ పార్టీలో మగతనం ఉంటే రాజీనామా చేయించి తీసుకొని గెలవండి. జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప అక్రమంగా కలిసి మీరెందుకు మాట్లాడతారు? మీరు మరి మా పార్టీ గురించి మాట్లాడతారా? ఈ ఛానల్లో వచ్చిన ఎవరికి మా పార్టీ గురించి మాట్లాడే రైట్ లేదు. రైట్ రాయలుగా మా నాయకుడు మా జెండాలో పంపించాడు. ఎప్పుడు పక్కన జెండా పంపించరా? ఓ రోజు పక్కన తిట్టి, ఇంకో రోజు పొగిడి. మీలాంటి బతుకులు మాకు లేవు. మీలాంటి బతుకులు మా దగ్గర లేవు. క్లియర్ గా చెప్తున్నాం. రాజుగారు క్లియర్ గా చెప్తున్నాం. మేము పక్కవాడి జెండా మొయ్యలా. మేము పక్కన వాళ్ళ జెండా తిట్టమని ఒక రోజు మోడీని తిట్టి, ఇంకో రోజు మోడీని పొగిడి, మోడీని తిట్టి, ఓ రోజు మోడీని పొగిడి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పురంధేశ్వరం తీసుకొని వెళ్ళి బెయిల్ కోసం మనం అట్ట ఏం లేదు 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. ఎవరి దగ్గరికి పోలా? బెయిల్ కోసం పట్టుమని 50 రోజులు ఉంటే బెయిల్ కోసం వెళ్ళి అడుక్కోరా దేహి అని. బెయిల్ కోసం దేహి అని అడుక్కోరా? అడుక్కొని పట్టులు పెట్టుకోరా? అవి మీ బతుకులు. మీ బతుకులు సరే. శ్రీనివాస్ చౌదరి గారు, మీ బతుకులు ఏంటో తెలుసా? అక్రమ బతుకులు. మీ పార్టీ అక్రమంగా ఎందుకంటే ఏ రోజు సక్రమంగా అధికారంలోకి రాలా? మీ జీవితం అంతా అక్రమే. మరి మీరు జనసేన మరి మా మీద విమర్శలు చేస్తే నవ్వుతాడు. చూసారు, నవ్వుతారన్న సిగ్గు లేదు. ఎందుకంటే తిరుపతిలో ఎట్లా వచ్చింది మీ కార్పొరేటర్లు? తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలా వచ్చింది? నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది మీకు బలం చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఎట్లా ఏమండి ఒక్క నిమిషం మీ ఇద్దరం మళ్ళీ తిట్టుకుందాం. మరి ఇద్దరం మళ్ళీ తిట్టుకుందాం. ఎవరు ఎలా ఎన్నికలు నిర్వహించారు, ఎవరి హయాంలో ఎలా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా నామినేషన్లు వేశారు అన్ని మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే పెద్దది అవుతుంది. సో ఇక్కడ మనకు మగతనాలు, ఒక్క నిమిషం సార్, మగతనాలు బ్రతుకులు ఇవన్నీ వద్దు వెంకటరెడ్డి గారు. సో ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి రాయపట్టాను గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మగతనాల గురించి మాట్లాడే అర్హత కానీ జగన్మోహన్కి లేదు. తల్లికి చెల్లికి మోసం చేయడం. ఓకే ఒక్క నిమిషం సార్, రాయపట్టాను గారు రాయపట్టాను గారు తమ్ముడిని మేమేం గొలుసులు పెట్టి ఒక్క నిమిషం అవన్నీ వదిలేండి సార్. కరెక్ట్ అవన్నీ ఓకే రాయపడ్డారు గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి. ఇక్కడ మీరు విమర్శలు చేసుకునే దానికి మనకు వద్దు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాయపడ్డాను గారు